హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 39 ఏళ్ల శుభాంశు శుక్లా గారు ఐఎస్ఎస్లో అడుగుపెట్టి తన కళని ఏ విధంగా నెరవేర్చుకున్నారో తెలుసుకుందాం. 41 ఏళ్ల తర్వాత అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడుగా శుభాంశు శుక్లా గుర్తింపు పొందారు. ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఈ ప్రయాణం ఆయనకు ఎప్పటికీ మరవలేనిది అని ఆయన వివరించారు. స్పేస్ X క్యాప్సూల్ జూలై 15, 2025న భూమి మీదకు ప్రవేశించి పసిఫిక్ మహాసముద్రంలో సేఫ్గా ల్యాండ్ అయ్యింది. గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు శుక్లా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్. ఆయన అంతరిక్షానికి వెళ్ళి తిరిగి వచ్చిన రెండవ భారతీయుడు. అదేవిధంగా ISS వెళ్ళి తిరిగి వచ్చిన మొదటి భారతీయుడు. మొదటగా 1984లో రాకేష్ శర్మ గారు సోవియట్ యూనియన్ సహాయంతో స్పేస్లోకి వెళ్ళారు. అప్పట్లో ఆయన సాయజ్ T11 అనే క్యాప్సూల్లో అంతరిక్షంకి బయలుదేరారు. భారత్ స్పేస్లో అడుగుపెట్టిన క్షణం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. అయితే ఇప్పుడు మనం యాక్సియం మిషన్ 4 గురించి తెలుసుకుందాం. ఈ మిషన్ జూన్ 25న లాంచ్ చేశారు. ఏ ఒక్క దేశము చేసిన మిషన్ కాదు, చాలా దేశాలు మరియు సంస్థలు కలిసి పనిచేశాయి ఇందులో. యాక్సియం స్పేస్, నాసా, మన ఇస్రో, అదేవిధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, దాంతోపాటు స్పేస్ X కూడా ఈ అంతరిక్ష ప్రయాణాన్ని రియాలిటీగా మార్చేశాయి. శుభాంశు స్పేస్లో మన ఇస్రోకు కావాల్సిన 7 ప్రయోగాలు చేశాడు. దాంట్లో ముందుది, భూమిపై ఉన్నంత గ్రావిటీ స్పేస్లో ఉండదు. సో మన శరీరం ఏ విధంగా వర్క్ చేస్తుంది, మన బ్రెయిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, మనకు స్పేస్లో నిద్ర ఏ విధంగా పడుతుంది, అదేవిధంగా మన డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుందో క్లుప్తంగా తెలుసుకున్నాడు మన శుభాంశు శుక్లా. ఇదంతా ఎందుకు చేశారనే ప్రశ్న మనకు తలెత్తొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో మానవాళి స్పేస్లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడే ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా భూమిపైన గ్రావిటీ ఉంటుంది, స్పేస్లో గ్రావిటీ ఉండదు. సో మన శరీరం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ముందుగానే తెలుసుకున్నారు మన శుభాంశు శుక్లా గారు. అయితే ఖర్చు విషయానికి వస్తే సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ స్పేస్ టూర్ కంప్లీట్ అయింది. ఖర్చు ఇంచుమించు మన చంద్రయాన్ 3 మిషన్ ఖర్చుతో సమానం. ఈ ప్రయోగం కేవలం పేరు కోసమో గర్వం కోసమో కాదు, పూర్తిగా జ్ఞానం కోసం మన శాస్త్రవేత్తలు చేశారు. ఇది గగనయాన్ మిషన్ కి తొలి అడుగనే చెప్పవచ్చు. భారతదేశం నుంచి మనుషుల్ని స్పేస్లోకి పంపించే కార్యక్రమమే ఈ గగనయాన్. ఈ ప్రాజెక్ట్ని 2027లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది మన ఇస్రో. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన దేశాలలో ముందు వరుసలో ఉన్నాయి అమెరికా, రష్యా మరియు చైనా. 4వ దేశంగా భారతదేశం పేరు చేరబోతుంది. ఈ మిషన్కు ఎంపికైన 4 ఆస్ట్రోనాట్స్లో ఒకరు మన శుభాంశు శుక్లా గారు. ఇండియన్ స్పేస్ జర్నీ కనుక మనం గమనిస్తే 2008లో చంద్రయాన్, 2013లో మంగళయాన్, అదేవిధంగా 2023లో మూన్ సౌత్ పోల్లో ల్యాండ్ అయ్యాం. సౌత్ పోల్లో ల్యాండ్ అయిన ఏకైక దేశం మన భారతదేశం. ఇక ఇస్రో వర్కింగ్ స్టైల్ గురించి చెప్పాలి అంటే ఖర్చు తక్కువ, విజయం మాత్రం పక్కా అని చెప్పవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే మంగళయాన్ మిషన్ మనం 450 కోట్లలో కంప్లీట్ చేశాం. అదే సమయంలో హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది, దాని పేరు గ్రావిటీ. అది 600 కోట్ల రూపాయలతో రూపొందించారు హాలీవుడ్ మేకర్స్. అదేవిధంగా మొదటి ప్రయత్నంలోనే మార్స్ పైకి చేరిన ఏకైక దేశం మన భారతదేశం. ఇంకా ముందుకెళ్తే 2035లో మన సొంత స్పేస్ స్టేషన్, 2040లో మనుషుల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే విధంగా చేస్తున్నారు మన శాస్త్రవేత్త. సో ఇది మన శుభాంశు శుక్లా గారి ఘనతనే చెప్పవచ్చు. సో వ్యూవర్స్, చూశారు కదా, ఈ వీడియోని పూర్తి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ మహేష్ బొమ్మిశెట్టి సైనింగ్ ఆఫ్ మరియు జై హింద్.